హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్కి స్వాగతం. నా ఛానల్లో కేవీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అంటే కేవీ స్కూల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ లభిస్తాయి. మీరు మీ కిడ్ని ఒకవేళ కేవీ స్కూల్లో అడ్మిషన్ తీయాలనుకుంటే ఫస్ట్ క్లాస్కి అప్లికేషన్ ఎలా తీసుకోవాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి, ప్రతి ఒక్క డీటెయిల్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ఎన్ని బ్రాంచెస్లో అప్లై చేయొచ్చు, ఎక్కడెక్కడ మన కేవీ స్కూల్స్ ఉన్నాయి, ఎవరు అప్లై చేయొచ్చు, ఈ అన్ని డీటెయిల్స్ నా కేవీ ఛానల్లో అయితే మీకు లభిస్తాయి. సో మీరు ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటే కేవీ గురించిన ఫుల్ డీటెయిల్ నా ఛానల్లో మీకు లభిస్తుంది. సో చాలామంది పేరెంట్స్ నన్ను ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో, లేకుంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్, ఫార్మర్స్, అలాగే డ్రైవర్, క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, అలాగే నాన్ ఎంప్లాయిడ్ అంటే పని కూడా చేయని వాళ్ళు నన్ను చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారు. సార్, మేము అప్లై చేయొచ్చా, ఒకవేళ అప్లై చేస్తే ఏ కేటగిరీలో ఏ కోటాలో అప్లై చేయాలని చాలామంది అయితే ఈ డౌట్ని అయితే నన్ను అడిగారు. సో ఇవాళ ఈ వీడియోలో ప్రైవేట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్, ఫార్మర్, అలాగే డ్రైవర్స్ అండ్ నాన్ ఎంప్లాయిడ్, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏ కేటగిరీ ఏ కోటాలో అప్లై చేయొచ్చో మనం చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అంతేకాకుండా మీరు నా వీడియో లింక్ని కేవీ స్కూల్ గురించి చాలామందికి తెలియదు, సో వాళ్ళకి షేర్ చేసినట్టయితే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కేవీ స్కూల్లో అడ్మిషన్ ప్రాసెస్ తెలియక చాలామంది అప్లై కూడా చేయరు. సో దయచేసి అందరు పేరెంట్స్ ఎవరికైతే కిడ్స్ ఉన్నారో, ఫస్ట్ క్లాస్ స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉన్నారో వాళ్ళకి మీరు నా వీడియో లింక్ని షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో అందరికీ తెలిసిందే కేవీ స్కూల్స్ అడ్మిషన్స్ ఆన్లైన్లో అవుతుంది క్లాస్ 1కి. సో దీంట్లో మీకు రెండు ఉంటాయి, కేటగిరీ ఇంకా కోటా. కేటగిరీ వైజ్ అలాగే కోటా వైజ్ అడ్మిషన్ అయితే అవుతుంది. సో కేటగిరీ కోటాలో కేటగిరీ వచ్చేసి అంటే మీరు ప్రైవేట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఏ కేటగిరీలో అప్లై చేయాలి. కోటా అయితే అది నేను మీకు ఈ టాపిక్ తర్వాత చెప్తాను. సో ముందు కేటగిరీ గురించి తెలుసుకోండి. మీరు ప్రైవేట్ ఎంప్లాయీస్, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్, ఫార్మర్, ఈవెన్ మీరు ఉద్యోగం వాళ్ళందరూ ఇక్కడ మీరు కేటగిరీ 5లోనే అప్లై చేయాలి. మీరు ఎప్పుడైతే ఫామ్ ఫిల్అప్ చేస్తారో మీకు అక్కడ కేటగిరీ దాంట్లో 5 ఆప్షన్స్ వాళ్ళు కూడా ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెకండ్ ఆప్షన్ ఆటోమేటిక్ గా మీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి, సో కేటగిరీ అండర్టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. టెన్షన్ పడే అవసరం లేదండి, ఫామ్ లోనే అలాగే థర్డ్ సెక్షన్ లో వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైతే స్కూల్ ని సెలెక్ట్ చేసుకుంటారో చాయిస్ ఆఫ్ స్కూల్ అక్కడే మీకు కేటగిరీ సెలెక్షన్ అంటే లైక్ ఆర్టీసీ అవన్నీ మీరు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండర్టేకెన్ బై స్టేట్ గవర్నమెంట్. సో వీళ్ళందరూ 1 to 4 కేటగిరీలో సెలెక్ట్. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎస్ అని ఇస్తే చాలు, ఆ తర్వాత మీకు ఇవి ఓపెన్ అవుతాయి. ఎవరైనా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నో అని ఇచ్చి మీకు ఏ కేటగిరీకి చెందుతారో డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. ఒక కన్ఫ్యూజన్ ఇచ్చినట్టయితే మీకు సివిల్ అండ్ డిఫెన్స్ స్కూల్స్ లో కేటగిరీ 1 to 5 ఉంటాయి. మీరు జనరల్ వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో 5th కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఐహెచ్ఎల్ అండ్ ప్రాజెక్ట్ స్కూల్స్ కేవీ ఏవైతే ఉంటాయో దాంట్లో కేటగిరీ 6 ఉంటాయి. అప్పుడు మీరు 6 సెలెక్ట్ చేసుకోవాలి, 5 సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ఓన్ స్కూల్ వాళ్ళకు ఉంటుంది, సెకండ్ సెంట్రల్ గవర్నమెంట్, థర్డ్ పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఫోర్త్ స్టేట్ గవర్నమెంట్, ఫిఫ్త్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకెన్ బై స్టేట్ గవర్నమెంట్, సిక్స్త్ వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయీస్. అందరు జనరల్ వాళ్ళందరూ దాంట్లోనే వస్తారు. సో మీరు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే చెప్తున్నాను, ఖచ్చితంగా కేటగిరీ 5 or 6నే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కేటగిరీ. సో ప్రైవేట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఇంకా ఫార్మర్స్ అంటే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు ఖచ్చితంగా కేటగిరీ 5 or 6లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కేటగిరీ గురించిన డీటెయిల్స్. ఇప్పుడు మనం కోటా గురించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ముందుగా కేటగిరీ వస్తుంది. మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అయినప్పుడు కేటగిరీ 5ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కోటా ఉంటుంది. కోటాస్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే ఫస్ట్ కోటా వచ్చేసి క్యాస్ట్ కోటా ఉంటుంది. క్యాస్ట్ కోటాలో మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయినట్టయితే మిమ్మల్ని క్యాస్ట్ కోటాలో తీసుకుంటారు. సో ఈ క్యాస్ట్ కోటాకి ఖచ్చితంగా మీ కిడ్ పేరు పైన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లో క్యాస్ట్ కోటాలో అప్లై చేయొచ్చు. ఓకే, సో క్యాస్ట్ కోటా 1. సెకండ్ వచ్చేసి మీకు అంటే డిఏ కోటా. దీంట్లో వచ్చేసి మీ కిడ్ కనుక డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నట్టయితే డిఏ కోటా కిందకి వస్తుంది.
తోటి ఉన్నట్టయితే మీకు డిఫరెంట్లీ ఏబుల్డ్ కోటా అయితే ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఎస్జీసీ కోటా. ఎస్జీసీ కోటా వచ్చేసి సింగిల్ గర్ల్ చైల్డ్ కోటా. దీంట్లో వచ్చేసి మీకు ఒకే ఒక పాప లేకుంటే కమల పిల్లలు ఉండి వాళ్ళిద్దరూ అమ్మాయిలే ఉండి లేకుంటే ట్రిప్లెట్స్ ఉండి వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు ఉంటేనే మీరు సింగిల్ గర్ల్ చైల్డ్ కోటాలో మీరు అప్లై చేయొచ్చు, లేకుంటే చేయలేరు. ట్విన్స్ ఉండి ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే మీరు ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ కోటాలో అయితే అప్లై చేయలేరు. ఫోర్త్ వచ్చేసి ఆర్టీఈ కోటా, రైట్ టు ఎడ్యుకేషన్ కోటా. ఒకవేళ మీరు బీపీఎల్ లేదా ఈడబ్ల్యూఎస్ కింద వచ్చినట్టయితే మీరు ఆర్టీఈ కోటాలో అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు అక్కడ బీపీఎల్కి సంబంధించిన వారా లేకుంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వారా ఆ సర్టిఫికేట్ నెంబర్ వేసినట్టయితే, అలాగే మీరు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ అయితే 3 lakhs కంటే తక్కువ ఆదాయం ఉండాలి సంవత్సరానికి మీ కుటుంబాన్ని, అప్పుడు ఆటోమేటిక్గా అది ఆర్టీఈ కోటాకి తీసుకుంటుంది. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి, అదే ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కిందకి వస్తారు. 8 lakhs బిలో మీ ఆదాయం ఉండాలి సంవత్సరానికి. సో ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఇన్కమ్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇస్తారో అది ఆటోమేటిక్గా ఆర్టీఈ కోటా కిందకైతే తీసుకుంటుంది. సో ఒకటి వచ్చేసి క్యాస్ట్ కోటా, ఇంకోటి వచ్చేసి మీకు ఎస్జీసీ కోటా, డిఫరెంట్లీ ఏబుల్డ్ కోటా, అలాగే మీకు ఆర్టీఈ కోటా. ఈ అన్ని కోటాస్ అయితే మీకు ఉంటాయి. ఆర్టీఈ కోటాలో 25% రిజర్వేషన్ ఉంటుంది. సో ఆర్టీఈ కోటాలో రావాలంటే మీకు ఖచ్చితంగా బీపీఎల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏ కోటాలో అప్లై చేసినా, క్యాస్ట్ కోటాలో అప్లై చేసినా కిడ్ పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. డిఫరెంట్లీ ఏబుల్డ్లో చేసిన దానికి డిఫరెంట్లీ ఏబుల్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్కి అయితే మీకు బీపీఎల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఏ స్టేట్దైనా పర్వాలేదు, మీకు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీకు ఈ 2 సర్టిఫికేట్స్ మీ బాబు లేదా పాప పేరు మీద. ఇంకోటి, ప్రైవేట్ ఎంప్లాయీసే కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తుంటారో వాళ్ళు నాకు మెసేజెస్ పెట్టారు, సార్ మేము సర్వీస్ కేటగిరీలో అప్లై చేయొచ్చా అంటే, లేదండి మీరు కేటగిరీ 5 అంటే జనరల్లోనే అప్లై చేయాలి. ఎందుకంటే మీరు పర్మనెంట్ ఎంప్లాయీ కాదు స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో, మీరు కాంట్రాక్ట్ మాత్రమే. కాబట్టి మిమ్మల్ని కేటగిరీ 5లోనే తీసుకుంటారు, కేటగిరీ 5లోనే అప్లై చేయాలి. బై ఎనీ ఛాన్స్ ఆర్ బై మిస్టేక్గా మీరు 1 2 3 4 5లో 4లో అప్లై చేస్తే అది కుదరదు, యాక్సెప్ట్ చేయొద్దు, రిజెక్ట్ అవుతుంది. దయచేసి కేటగిరీ అండ్ కోటాని సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. సో ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఒక డీటెయిల్డ్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. అలాగే కేటగిరీస్ ఎలా సెలెక్ట్ చేయాలి అది కూడా ఉంది, క్యాస్ట్ కేటగిరీ అలాగే ఎస్జీసీది అన్ని డీటెయిల్డ్ వీడియో అయితే నా ఛానల్స్లో ఉన్నాయి. మీరు చేయాల్సింది ఒకటే, నా ఛానల్ గణేష్ ఇన్సైట్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ మీకు కనిపిస్తాయి. హోప్ కేటగిరీ అండ్ కోటా గురించిన డీటెయిల్ మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.